భారీ మోసం చేస్తున్న స్వర్గసీమ అమేయ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలకు సంబంధించిన ఆధారం ఇది. ఈయన రకరకాల గెటప్లు వేస్తాడండి. మార్కెటింగ్లో తోపు అనమాట. రకరకాల గెటప్లు వేసి ప్రజల్ని రకరకాలుగా మోసాలు చేస్తూ ఉంటారు ఈయన. అందులో ఇది ఒక మోసం. ఎక్కడిది? రాజాపూర్ మండలం తిరుమలాపూర్లో అక్రమ వెంచర్. గ్రామ పంచాయతీ DTCP అనుమతులు లేవు. పోలీస్ యూనిఫామ్ వేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అడ్డగోలు మోసాలకు పాల్పడుతున్న చండ్రా చంద్రశేఖర్. ఎర్లీ బోర్డ్ పేరుతో అక్రమ వస్తువులకు పాల్పడుతూ దోపిడీ, ఎర్రా చట్టానికి తూట్లు పొడుస్తున్న దుర్మార్గం. స్వర్గసీమ యాజమాన్య అక్రమాలకు అండగా అధికారులు. అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఈ పెద్ద సారు పోలీస్ యూనిఫామ్ వేసుకొని ప్రమోట్ చేస్తూ ఉంటాడండి. మరి పోలీస్ యూనిఫామ్ ఎవరు పడితే వాళ్ళు వేసుకోవచ్చా, మరి ఎవరేం అడగరో తెలియదు. కానీ దాంతోపాటుగా ఈయన చేసే దాదాపు వెంచర్స్లో, అన్నీ అంటలేదు నేను, దాదాపు వెంచర్స్లో ఏదో ఒక అక్రమం ఉంటుంది ఖచ్చితంగా. పూర్తిగా అన్ని అనుమతులతో అన్ని చట్టబద్ధంగా దాదాపుగా ఉండవు ఈసారివి. మళ్ళీ గెటప్పులు మాత్రం రకరకాల గెటప్పులు వేసుకొని ప్రజల్ని మోసం చేయటంలో మాత్రం స్పెషలిస్ట్ అనమాట ఈయన. ఇదిగో ఈయన చెప్పే మాటలు వింటే ఎవరన్నా నమ్మాల్సిందే. ఈయన వేసే వేషాలు చూస్తే అతను మాయలో పడిపోవాల్సిందే. ఒక్కటి కాదు, రకరకాల వేషాలు వేస్తాడు. ఓసారి పోలీస్ ఆఫీసర్ గెటప్ వేస్తాడు, మరోసారి సెక్యూరిటీ గార్డ్, ఇంకోసారి పౌరాణిక పోత్ర, మరోసారి ఉన్నతాధికారిగా ఇలా కనిపిస్తూ సోషల్ మీడియా ప్రకటనలు గుప్పిస్తాడు. జనాలను ఆకర్షిస్తూ తన మోసాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు. అనుమతులు లేని వెంచర్లు వేస్తూ అమాయకులను కొల్లగొడుతూ కోట్లలో సంపాదిస్తున్నాడు. ఈయనే స్వర్గసీమ రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని చండ్రా చంద్రశేఖర్. పేరుకే స్వర్గసీమ. ఈయన వలలో పడ్డామా అది నరకసీమే అవుతుంది. ఈసారి రోజు మార్నింగ్ పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట అన్నం ఫుడ్ బదులు భూములు అవి తింటుంటాడంట అనమాట. మళ్ళీ దానికేమో పెద్ద పెద్ద గెటప్పులు, సినిమా గెటప్పులు, IAS ఆఫీసర్ల గెటప్పులు, పోలీస్ ఆఫీసర్ల గెటప్పులు, రకరకాల గెటప్పులు వేసుకొని ప్రజల్ని ఎలా బురుడి కొట్టించాలో అని చెప్పి దాని మీద ఈసారి స్పెషల్గా ఒక డిగ్రీ చేసినట్టున్నారు చండ్రా చంద్రశేఖర్ గారు. ఇప్పుడు ఈ కథ ఎక్కడంటే ఇదిగో గ్రామ పంచాయతీ నుంచి DTPC నుండి అనుమతి ఇవ్వని దాని ఎవిడెన్స్ అనమాట ఇది. దాని నుంచి అనుమతి లేదు. DTCP నుంచి కానీ గ్రామ పంచాయతీ నుంచి కానీ అనుమతి లేకుండా వెంచర్ వేస్తున్నాడు సార్ అక్కడ. ఇదిగోండి మళ్ళీ వీకెండ్ ఆఫర్ అంట. వీకెండ్ ఆఫర్ అంటే ఇదేదో 500 ఆఫ్ పర్ స్క్వేర్ యార్డ్ వీకెండ్ ఆఫరు, ఎర్లీ బర్డ్ ఆఫరు. మరి మన చట్టాల ప్రకారం ఇట్లాంటి ఎర్లీ బర్డ్ ఆఫర్లు, వీకెండ్ ఆఫర్లు ఇట్లాంటివి ఇవ్వకూడదు కదా. ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే నథింగ్ బట్ ప్రీ లాంచింగ్ దాదాపుగా. మరి ఇవ్వకూడదు కదా. మరి ఈసారికి గ్రామ పంచాయతీ నుంచి DTCP నుంచి అనుమతి లేకుండా వెంచర్లు వేస్తుంటే పర్మిషన్ సెట్ ఇస్తున్నారు. అధికారులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఈయనకి. అందరూ కాదు, కొందరు. నా ఉద్దేశం అధికారులు అందరూ అంటే అన్ని శాఖల అధికారులు అందరినీ మేనేజ్ చేస్తున్నాడు ఈయన. ఎవరు ఈయన పైన చర్యలు తీసుకోవట్లేదు. ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లో ఎర్లీ బర్డ్ స్కీమ్ పేరుతో ఆఫర్లను బూచిగా చూపుతూ ప్రీ లాంచ్ పేరుతో అమాయక కస్టమర్లను మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న విమర్శలు వెళ్తున్నాయి. స్వర్గసీమ శాండిల్ పేరుతో ఉన్న ఈ వెంచర్లో 75 ఎకరాల భూమిలో గుంటల్లో అమ్మి సొమ్ము చేసుకున్నాడు. ఫామ్ ల్యాండ్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ అన్నట్టు కలరింగ్ ఇస్తూ ప్రహరీ గౌడ్ నిర్మించాడు. పంచాయతీరాజ్ చట్టం 2018 నిబంధనలు తొంగలో తొక్కి అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డాడు చంద్రా చంద్రశేఖర్. షాద్ నగర్లో ప్లాట్లు అని చెప్తూ కస్టమర్లు మోసం చేస్తూ మహబూబ్ నగర్లో ప్లాట్లు అమ్ముతున్నాడు. చూసారా, షాద్ నగర్లో అని చెప్తున్నాడు, అమ్మేది మాత్రం మహబూబ్ నగర్లో. కొందూరుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వర్గసీమ వెంచర్ వారికి అమ్ముడుపోయి ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నాడనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. వివిధ వేషధారంతో కలరింగ్ ఇస్తూ ఫామ్ ల్యాండ్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నాడనే బహిరంగ విమర్శలు వెలువెత్తున్నాయి. ఇన్ని బహిరంగ విమర్శలు వెలువెత్తుతున్నా, ఇన్ని ఆధారాలతో మనం చూపించినా, చాలా మీడియా మిత్రులు చూపించినా ఈయన పైన మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. సో గేటెడ్ కమ్యూనిటీ అంటూ ప్రహరీ నిర్మాణం, ఫామ్ ల్యాండ్లకు నిబంధనల ప్రకారం ఫెన్సింగ్ మాత్రమే ఉండాలి. కానీ అందుకు భిన్నంగా ఏకంగా గేటెడ్ కమ్యూనిటీని తనదనే విధంగా చుట్టూ భారీ ప్రహరీ నిర్మాణం చేపట్టినట్టు ఆరోపణలు బలంగా ఉన్నాయి. యాక్చువల్గా రూల్ ప్రకారం ఏంటంటే, ఒకవేళ నువ్వు అది అమ్మేది ఫామ్ ల్యాండ్ అయితే కనుక ఫామ్ ల్యాండ్కి కేవలం ఫెన్సింగ్ మాత్రమే వేస్తారు ఎవరైనా. ఫామ్ ల్యాండ్ చుట్టూ ఎవడో గోడలు కట్టాడు. కానీ నువ్వు గోడలు కట్టి ఏ ప్రచారం చేస్తున్నావు? అది గేటెడ్ కమ్యూనిటీని ప్రచారం చేస్తున్నావు. మరి ఫామ్ ల్యాండ్ గేటెడ్ కమ్యూనిటీ ఎలా అయింది అక్కడ? ఏదైనా లేఅవుట్ అనుమతి పొందాలంటే పంచాయతీరాజ్ వెబ్సైట్లో సంబంధిత పత్రాలు సమర్పించి అనుమతులు తీసుకోవాలి. 2023 అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుని ఇతగాడికి అనుమతి ఇవ్వలేదని ఆన్లైన్లో మాత్రమే అందుకు ఆధారంగా చూడవచ్చు. ఇంత బహిరంగంగా అక్రమ వెంచర్ చేసి మోసాలు చేస్తున్న అధికారులు చర్యలు చేపట్టకుండా ఉండడంతో ఈయన అవినీతికి పాల్పడ్డారనడానికి బలం చేకూరుతుంది. ప్రజలు కూడా ఏదైనా కొనే ముందు పూర్తిగా వెరిఫై చేసుకొని కొనండి.
ఇలాంటి అక్రమాలు చాలామంది జరుగుతూ ఉన్నాయి. మీరు ఆ వెబ్సైట్లో రకరకాల రకరకాల ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంది. వాటన్నిటిని చూసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు, తర్వాత కొనుక్కున్న వాళ్ళు మన పరిస్థితులే రోడ్డున పాలవుతాయి. తిరుమలాపూర్ గ్రామంలో ఉన్న సోనీ చెరువు సర్వే నెంబర్ 70లో ఉంది. అయితే ఆ చెరువు విస్తీర్ణం ఎంతనే తేల్చకుండానే నీటిపారుదల శాఖ అధికారులు బఫంజోర్ నిర్ణయించి ఎన్ఓసీలు జారీ చేశారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇక సర్వే నెంబర్ 78/1లో 17 ఎకరాల 7 గుంటల పట్టా భూమిగా రెవెన్యూ రికార్డులు సృష్టించారన్న ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఇంకో వైలేషన్ ఏంటంటే చెప్పేదేమో ప్రకటనలు ఏమని ఇస్తారు, నియర్ షాద్ నగర్ అని ఇస్తారు. ఇదిగో షాద్ నగర్, ఇక్కడ చూసారా షాద్ నగర్ అని ఇస్తారు దీంట్లో మాత్రం. కానీ ఇక్కడ ప్రకటనలో మాత్రం షాద్ నగర్ సమీపంలో అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. వాస్తవానికి ఈ వెంచర్కు షాద్ నగర్కైనా బాలనగర్కైనా అసలు ఎటువంటి సంబంధం లేదంట. రాజాపూర్ మండలంలోని మారుమూల తండాల ఎకరం సుమారు 30 నుంచి 40 లక్షలకు రైతుల నుంచి కొనుగోలు చేసి స్వల్ప అభివృద్ధి పేరుతో ఎకరాన్ని కోట్లు పలికేలా విక్రయిస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. ఏదైనా డెవలప్మెంట్ కోసం తీసుకుంటారు ఫార్మర్స్ నుంచి, తీసుకొని ఏం చేస్తారు, వెంచర్లు వేసి పడేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి చీప్లో 30-40 లక్షలు కొనేస్తారు. వీళ్ళు ఎకరాలు కోట్లు అమ్ముకుంటారు. వీళ్ళు ఇంకా ఎక్కువే వస్తుంది. వీళ్ళు ఫామ్లైన్ అని చెప్తారు కానీ వెంచర్ల కింద అమ్ముతారు కదా. వెంచర్ పరిసరాల అక్రమ బ్లాస్టింగ్లు, కొండల తవ్వకాలు జరుగుతున్నా మైనింగ్ అధికారులు సైతం మౌనం పాటిస్తున్న విమర్శలు వినిపిస్తున్నాయి. రియల్టర్లతో అధికారులు లోపాయకారి చేసుకొని చంద్రశేఖర్ చేసే అక్రమాలకు ఒత్తాసు పలుకుతున్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టి స్వర్గసీమ అమేయ వెంచర్ చేస్తున్న అక్రమాలకు సంబంధించి, అమాయక ప్రజలు నిండా ముంచుతున్న మోసాలకు సంబంధించి మరో కథనం ద్వారా పూర్తి ఆధారాలతో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అంతేకాకుండా ఈయన చేస్తున్న అక్రమాలకి వెనక ఏ అధికారులు సపోర్ట్ ఉన్నారు, ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారు, ఎక్కడెక్కడ తీసుకున్నారు, ఇవన్నీ కూడా పూర్తి ఆధారాలతో సహా అతి తొందరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం.